సార్ ఎలాగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి మంత్రి రాకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్ అసలు? అంటే స్వతహాగా నేను గత 5 సంవత్సరాలు ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు పార్టీ ధ్యేయంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందాలని నిరంతరం శ్రమించిన వ్యక్తిలో నేను ఒకడిని. పోరాని వ్యక్తిలో నేను ఒకడిని. కాకపోతే ఈక్వేషన్‌లో అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. వారి ఆలోచన సరళ మేరకు కొత్త తరానికి ఇవ్వాలనో, నూతన యువతరానికి ఇవ్వాలనో ఏదో దృష్టిలో వారు ఈసారి క్యాబినెట్ విస్తరణ చేశారు. ఆశ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి విధేయంగా, పార్టీ విధేయంగా మనం అది మనస్ఫూర్తిగా దాన్ని ఆశీర్వదించాం. అదే సార్ అంటే 2014, 19 సమయంలో కూడా మీరు అప్పుడు 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంలో సీనియర్ నేతగా మీకు వస్తుంది, ఉత్తరాంధ్ర నుంచి మీ పేరే ఉంటుందనేది అందరూ ఆశించారు. అప్పుడు కూడా మీకు అవకాశం రాలేదు. నేను మొన్నటి కంటే నేను 14లో నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే 2009లో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఇళ్లలోంచి రాలేదు, మాట్లాడడానికి ధైర్యం చేయలేదు. అలాంటిది పాదయాత్ర, సైకిల్ యాత్ర చేసి మొత్తం పార్టీని మళ్ళా ఏజెన్సీలో సైతం నేను పాదయాత్ర చేసి పార్టీని ఒక పటిష్టపరచడంలో, చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడంలో నేను చాలా కృషి చేశాను. 19లో అధికారంలో రాలేదు. రాకపోయినా మళ్ళీ నాకు 2 జిల్లాలు అప్పచెప్పారు, శ్రీకాకుళం, విజయనగరం అప్పచెప్పారు. అప్పుడు కూడా రేయింబోల్లో పనిచేశాను. పార్టీకి అక్కడ ఆ జిల్లా వాళ్ళు తెలుసు, పగలు రాత్రంగా పనిచేశాను. 14 ఎక్స్పెక్ట్ చేశాను గ్యారంటీగా ఈసారి. ఎందుకంటే అప్పుడున్న ఈక్వేషన్స్లో అప్పుడున్న నాయకులు అతను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో, అతని నాయకుడు కొంతమంది నేను జాయిన్ చేసుకుంటుంటే పార్టీని పట్టించుపడుతుంటే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూడా నేను ఎదుర్కొన్నాను. అనుకున్నాను 14 గ్యారంటీ అని నేను పూర్తి ఆశతో ఉన్నాను. దురదృష్టం మరి నాకు ఎందుకో. అంటే దీని వెనకాల ఏమైనా కుట్రలు జరిగాయా మీ పార్టీలో ఏమైనా? అంటే బండారు సత్యనారాయణమూర్తికి ఈసారి ఇవ్వకూడదు అనేది వెనకాల తెర వెనకాల జరిగిందంటారా? కుట్ర ఏమీ లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు అనకూడదు కానీ కొద్దిగా ర్యాష్గా ఉండడమో, అధిష్టానం మీద ఏదైనా థ్రెట్ ఇవ్వడమో, లేకపోతే ఓపెన్గా మాట్లాడడం. నాకేంటంటే లాయల్గా ఉంటాను. చంద్రబాబు నాయుడు గారికి మా మాటకు జవదాటను. నేను ఏది పైకి అంత తొందరపడి మాట్లాడను. అంటే చెప్తే వింటాడు లేని అభిప్రాయం అని అనుకుంటున్నాను. ఈయనకేం పర్వాలేదు చెప్తే, అవతల పక్క వాళ్ళేమో పైన ఉంటే ఏమైనా ఇబ్బంది పెడతారేమో, ఏమైనా మాట్లాడతారేమో, అందుకే అసలు వాళ్ళు మాట్లాడిన వ్యవహారాలు ఉన్నాయి కదా, అవన్నీ తెలుసు వానికి. ఆ దృష్టిలో నాకు ఎంత దురదృష్టం అంటే, బాధపడిన విషయం అంటే, మంత్రే కాదు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నా పేరు రాసి స్కోరింగ్ ఇచ్చి తీరా అందులో నా పేరు లేదు. అంటే 14-19లో పదో మాట పక్కన పెట్టండి, మంత్రి మాట ఎలా తిరుపతి దేవస్థానం పేరు రాసి చేశారు. అయినా నేను పార్టీ కోసం నేను సరే ఇవన్నీ మనం బరాయించాలి, తప్పదు. మంత్రి కోసం కూడా మీ పేరు చాలా పెద్ద ఎత్తున వినిపించింది. చివరి క్షణం వరకు నాకు మంత్రి ఉందనే పెద్దలు చెప్పారు. లేదు ఈసారి నీకే ఇస్తున్నాను కానీ నువ్వు లాయల్గా ఉన్నావు. వారందరూ కూడా అంటే కొన్ని సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేకపోతే బహిరంగ సమావేశంలోనే వ్యతిరేకించారు. ఈ సందర్భం కాదు చెప్పడానికి. ఆ వ్యతిరేకించిన సందర్భాల్లో కూడా అది నేనే కోఆర్డినేట్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు అప్పచెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు 14లో మంత్రి ఉంటాను. 14 కాదు, మళ్ళా మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో కొన్ని మంత్రుల్లో ఇద్దరు తగాదాలు ఉండడం వల్ల మళ్ళీ మధ్యలో మళ్ళీ ఈ పార్టీ నష్టపోతుంది. గంటా శ్రీనివాసరావు గారికి అయ్యన్ పాత్రుడికి మధ్యలో వచ్చినట్టుంది వివాదం వచ్చినప్పుడు మళ్ళీ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ వివాదంలో ఈసారి బండారు గతంలో మంత్రి చేసినప్పుడు అందరినీ కలుపుకెళ్ళాడు. అప్పుడు 15 సీట్లకి 14 గెలిపించారు. మరి సెంటిమెంట్గా మధ్యలో కూడా నాకు మంత్రి అవుతుందని ఆశించాను, ప్రజలు కూడా ఆశించారు. పార్టీ చాలామంది నా సానుభూతి పనులు ఆలోచించారు. కానీ మళ్ళీ రీఆర్గనైజేషన్లో కూడా నాకు ఇవ్వలేదు. అయినా నేనేం బాధపడలేదు. పార్టీ కార్యకర్తలు అయితే బాధపడినట్టున్నారు. ఎప్పుడు నా కార్యకర్తలు అందరూ ప్రతి మంత్రివర్గ విస్తరణలో కూడా ఆశిస్తారు, భంగపడతారు. సరే నేనేమో అలవాటు పడ్డాను. మన పార్టీ నాకు తెలుసు కనుక, మన పార్టీ వాతావరణం తెలుసు కనుక, నాకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంటాం కనుక, నేను అవమానాలు పడినా ఇలాంటి జరుగుతూ ఉన్న పరిణామాలు వచ్చినా సరే తట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నాను. 29 లోపల మళ్ళీ రావచ్చు అంటారా? మీకు ఏమైనా అవకాశం ఉందా? భగవంతుని నిర్ణయించాలా. ఇక్కడ 14 నుంచి మళ్ళీ 19 గవర్నమెంట్ నేను మంత్రి ఇవ్వకపోయినా, తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇవ్వకపోయినా, నేను మళ్ళీ 19 నేనే పోరాడాను. విశాఖ జిల్లాలో కావాలంటే ఎవరు ఏ అవినీతి తీశారనంటే అది బండారు సత్యనారాయణమూర్తి తీసిందే. ఇవాళ ఎన్ని స్కామ్స్ వచ్చాయి కదా, అన్ని స్కామ్లు విత్ ఎవిడెన్స్ బయటకు తీసి మీ అనుకోవడం. కొన్ని పేపర్లు అయితే ప్రముఖంగా ఈనాడులో మెయిన్ ఫ్రంట్ పేజీలో నా ఫోటోలు వేసేవారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిదో, ముఖ్యమంత్రి గారిదో, లేకపోతే ప్రతిపక్ష నాయకుదో వేస్తారు.
ఆఫ్టర్ ఆల్ ఒక బండారు సత్యనారాయణమూర్తి ఈనాడు ఫ్రంట్ పేజ్ జ్యోతి ఫ్రంట్ పేజ్ ఎందుకు వస్తారు అంటే అంత పెద్ద పెద్ద స్కామ్లు తీసి నిరూపించగలిగాను 14-19లో నేను నాకు 2 జిల్లాలు అప్పచెప్పారు, అమలాపురం, కాకినాడ. చాలామంది అబ్జర్వర్స్ వెళ్ళలేదు. నేను ప్రతి నియోజకవర్గం రాత్రిపాలు తిరిగేవాడిని. అది అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు తెలుసు, ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు తెలుసు, కాకినాడ అమలాపురం జిల్లా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇన్ఛార్జిగా ఎంత కష్టపడనో, ఎంత తిరిగానో. అంటే పార్టీ గెలవాలని, ఈ దుర్మార్గ పాలన పోవాలి. పార్టీ 2019 నుంచి 24 వరకు ప్రతిపక్షంగా మీరు ఇంత కష్టపడిన తర్వాత 24లో ఇంత స్థాయిలో మెజారిటీ వచ్చి అధికారం వచ్చిన తర్వాత మీకు ఆ స్థాయిలో మీకు దక్కిన గౌరవం ఏదంటే మరి జీర్ణించుకోలేని పరిస్థితి కదా మీ కార్యకర్తలందరూ కూడా. ఉంది. నా కార్యకర్తలకు ఒక జీర్ణించుకోవడం కాదండి, సరే మంత్రివర్గం పక్కన పెడితే అసలు నేను పెందుతు సీట్లు లేకుండా పోయాను. నా ఓటు నేను వేసుకోలేక పరిస్థితి వచ్చింది. నాకు నా ఊరికి నేను అభివృద్ధి చేసుకోలేని పరిస్థితులు ఉన్నాను ఈవేళ. అంటే ఇప్పుడు మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు పేరాగేసినది, వారు ఏ నిర్ణయం అది శిరోధార్యం, వారి నిర్ణయం అది. దాన్ని మనం ఎప్పుడు కూడా అందరూ ఆశిస్తాం, అది కొంతమందికి దక్కుతుంది. కానీ నా సీటే నాకు లేని పరిస్థితులు వచ్చినప్పుడు నిజంగా నా కార్యకర్తల యొక్క కన్నీళ్ళు నేను కళ్ళారా చూశాను. ఇక రాజకీయ అవసరం అన్నట్టు అనిపించింది. 10 రోజుల్లో మా ఇల్లు వదిలి పోకుండా అక్కడే పడుకొని అక్కడే లేచి ఉండేవారండి. ఏమవుతాం అని చెప్పి ఆఖరికి నేను రాజకీయాల నుంచి విరమించుకుందామని నిర్ణయం కూడా అనౌన్స్ చేశాను ఓపెన్గా ప్రెస్లో. ఇక నా రాజకీయం అయిపోయింది చాలా. కానీ అనుకోకుండా మళ్ళీ నన్ను మామూలుగా వెళ్ళమన్నా అది అధిష్టాన నిర్ణయం ప్రకారంగా. అంటే ఇందులో ఏమైనా కుట్ర ఉందా సార్? అంటే 2000 19-24 మధ్యలో వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్రలో ఎగెనిస్ట్గా పోరాడింది మీరే, మీ పార్టీ తరపు నుంచి. మరి ఇంత పోరాటం చేసిన తర్వాత 24లో సీటు మీ నియోజకవర్గంలో ఇవ్వకుండా పెందుర్తి నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని మాడుగుల నియోజకవర్గంలో పోటీ చేయడం ఎలా? కారణం ఏంటంటారు? ఏమో తెలియదండి, నిజంగా చెప్తాను. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పైరులకు పోలేదు నేను. ఇప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి కుటుంబం, చంద్రబాబు కుటుంబం, నాకు చిన్నప్పటి నుంచి నేను ఆ కుటుంబంతో పెరిగిన వాడిని, అందరితో సన్నిహించి ఉన్నవాడిని, వాళ్ళందరూ నన్ను అభిమానించే వ్యక్తులే. కానీ నేను ఎప్పుడు కూడా కష్టే ఫలని చెప్పి పార్టీని కష్టపడితే నన్ను ఎవరు ఆపలేరన్న దృష్టిలోనే నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడలో, లోకేష్ గారికి చిన్నవాడైనా యువకుడైనా వారు చెప్పిన మా అడుగుజాడలో కూడా నడిచి ప్రతి కార్యక్రమం విజయవంతం చేశాను. అది పెందుతులో ఏ కార్యక్రమం పెట్టినా నభూతన భవిష్యత్తుగా చేశాను. అంటే మీరు దాదాపుగా 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సార్. ఏ పార్టీ మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నేతగానే మీరు స్వయంగా ప్రభుత్వాల మీద, అప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద మీరు పోరాటాలు చేశారు. సో కేసులు బాగానే వేస్తే ఆ కేసులను ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పుడు మీ సీటు మిమ్మల్ని మార్చడం ఎలా అనిపించింది సార్? అప్పుడు బాధ అనిపించిందండి, ఒప్పుగా చెప్పాను. ఎంత బాధ అనిపించిందంటే మీరు చెప్తాను నంబరు, నా రాజకీయాల్లో కానీ నా ఈ రోజు వరకు కూడా హాస్పిటల్లో మాత్రం ఎరగని వాడిని, హాస్పిటల్లో జాయిన్ కూడా అవ్వలేదు ఎప్పుడు నేను, ఏ రోజు కూడా. అంత ఆరోగ్యంగా ఉండేవాడిని. అలాంటిది ఒకేసారి ఎప్పుడైతే నా సీట్ లేదని ఈనాడులో వచ్చిందో ఆ రోజు మా ఇంట్లో నాకే తెలియకుండా నేను పడిపోయాను. హాస్పిటల్కి ఆ చివరి క్షణంలో హాస్పిటల్కి వెళ్ళలేకపోతే, ఇక్కడ మీకు కావాలని చెప్పొచ్చు, హాస్పిటల్ చూస్తే చెప్తారు, ఇంకొక పావు గంట అరగంటగా లేట్ అయితే అప్పటికే 58, 48 అందుకు వచ్చేసిందండి నా పల్స్ రేటు. ఇంకా అరగంట పోతే నేను చచ్చినామూర్తి లేడు. ఆ స్థాయికి మనస్తాపం చెందాను. ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకొని 10 రోజులు హాస్పిటల్ నుంచి పైకి రాలేకపోయినాను, తట్టుకోలేకపోయినాను. ఆ బాధ ఎందుకంటే కష్టపడ్డాను. నా సొంత నియోజకవర్గం, మా నాన్నగారు 60-70 ఏళ్ళు రాజకీయం చేసిన నియోజకవర్గం, నా ఉన్న జన్మభూమి నాది, నా సీట్ నాకెందుకు రాదు? కష్టపడ్డ నిజాయితీ ఉన్నాను. ఏ రోజు పొరపాటున ఒక పైసా వ్యాపారం చేయలేదు, ఒక చెంటు భూమి అక్కడ ఆక్రమించలేదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు తేలేదు. అలాంటిది నా సీటు నాకు రాకపోవడం ఏంటి? ఇప్పుడు నా సీటు నా ఊరోడు కాదు, ఎవరో వచ్చి అడుగుతున్నారు. అప్పుడు బాత్తో మాత్రం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి కొద్దిగా ఆరోగ్యం పాడైంది. అంటే మీ సీటు మీకు ఇవ్వకపోగా ఆ సమయంలో వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి, అప్పుడే పార్టీలో చేరిన వ్యక్తికి ఆ సీట్ కేటాయించడం ఎలా అనిపించింది సార్? అసలు బాధ నేనే కాదండి, ఇప్పుడు నా ఒక్కడే కాదు, నాకు పక్కన పెట్టండి, మా కాన్స్టిట్యున్సీ ప్రజలు చెప్పాను, కావాలంటే అప్పుడు టీవీలన్నీ మా ఇంట్లో ఉండేవండి. నిజంగా ప్రతి కార్యకర్త వాళ్ళ బాధ చూసి నాకు ఇంత రాజకీయం అవసరమా, ఇంతమంది ఇబ్బంది పడితే 8 మంది పాపం మనస్తాపం చెందుతారన్నంత బాధ కలిగిందండి ఆ రోజుల్లో నాకు. నిజంగా అది పార్టీ తెలుసు, అధిష్టానం తెలుసు. ఇక అందుకే అది ఎప్పుడైతే ఆ బాధ చూశానో, అవమానం చూశానో, ఇంకా రాజకీయ అవసరమా అన్న పరిస్థితికి వచ్చాను. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారంట మీరు? పెట్టుకున్నానండి, ఏడ్చాను. ఎందుకంటే కష్టపడ్డాను, పదవి అనేది గొప్ప కాదు కాదు, ఏడ్చాను, కష్టపడ్డాను. ఎంతోమంది నాతో నమ్ముకున్న కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి నేను దూరం అవుతున్నానన్న బాధ కలిగింది. కలిగి ఏళ్ళవేట్ అని చెప్పు కదా, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనుకోని బెడ్ రిటర్న్ అయిపోయి నిర్జయం అయిపోయాను పరిస్థితి ఆ రోజుల్లో. ఆ 10 రోజులు
20 రోజుల్లో మరి మా ఇంటి అంతా ఎవరో విడిచిపెట్టకుండా ఇల్లుని కాపలా కాసే విధంగా కార్యకర్తలు మనోవాదం చూశాను.